హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు లిప్ కేర్ గురించి చెప్పాలనుకున్నాను అండి. ఇది అడ్వాన్స్డ్ లిప్ కేర్. ఇందులో మనకి ఒక 3 స్టెప్స్ ఉంటాయండి. 3 స్టెప్స్ తర్వాత ఒక లిప్ మాస్క్ అంటూ ఉంటుందన్నమాట. నేను మీకు మెయిన్ చెప్పబోయేది ఏంటంటే లిప్ మాస్క్ ఉంటుంది. దీనికి కావాలి అనుకున్న వాళ్ళు ఆ లిప్ మాస్క్ వరకు ఆ స్టేజ్ వరకు వెళ్ళొచ్చు. లేదు మాకు ఇంతతో చాలు అనుకున్న వాళ్ళు ముందు స్టెప్తోనే ఆపేయచ్చు అనమాట. కానీ ఈ లిప్ మాస్క్ ఏంటంటే దీని మెయిన్ ఏంటంటే ఇందులో ఇదొక జెల్లీ అండి. ఇదొక లిప్ మాస్క్ జెల్లీ అనమాట, కొలాజన్ జెల్లీ. ఇది లిప్ మాస్క్ జెల్లీలో కొలాజన్ ఉంటుందన్నమాట. అది ఎప్పుడైతే మన లిప్కి మనము ఆ మాస్క్ వేసుకుంటామో అది కొలాజన్ని మన లిప్ అబ్జర్వ్ చేసుకునేటట్టు చేస్తుంది. తర్వాత ఏమవుతుందంటే దానివల్ల మనకి ఆ లిప్స్ వెరీ సాఫ్ట్ అండ్ స్మూత్గా, అప్పుడే పుట్టిన పిల్లల లిప్స్ ఎట్లాగా ఎంత స్మూత్గా ఉంటాయో మనకి అంతటి ఫీలింగ్ వస్తుందన్నమాట ఆ మాస్క్ వేసుకోవడం వల్ల. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ స్టెప్ వరకు అయితే వెళ్ళొచ్చు. కానీ సూపర్ అన్నమాట. నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను, అదైతే నాకు రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నేను దాని గురించనే నేను ఇప్పుడు మళ్ళీ మీకు కూడా తెలియాలనేసి నేను అది చూపించాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మనం అది చూద్దామా ఎలా అన్నది. ఆ కొలాజన్ లిప్ మాస్క్ అంటే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. మీకు కనిపిస్తుందా? ఇది మన లిప్ మీద ఇలా పెట్టుకోవడం అండి. ఇది వాడడం. అయితే ఫస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు చేసే స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ మన లిప్స్ని బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఏదైనా వెట్ టిష్యూతో అయినా లేదంటే ఏదైనా మేకప్ రిమూవర్తో దేంతో అయినా కూడా ముందు లిప్స్ అయితే క్లీన్గా తుడుచుకోవాలండి. ఎటువంటి లిప్స్టిక్ అది ఉండకూడదు. నేను ఇప్పుడు అది రిమూవ్ చేస్తున్నాను. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఏదైనా ఇంత కాటన్ ఏదైనా తీసుకుని కొద్దిగా వాటర్ అయితే హీట్ చేసుకోవాలండి. నేను వాటర్ హీట్ చేసి ఉంచుకున్నాను. ఈ వాటర్లో మనం ఈ కాటన్ డిప్ చేసి లిప్కి ఎక్స్ఫోలియేట్ చేయాలండి ఫస్ట్. అంటే ఆ వేడి వల్ల మనకి ఎక్స్ఫోలియేషన్ అవుతుంది అన్నమాట లిప్కి. వాటర్ మొత్తం పిండేసేయండి. పిండి ఇలా ఒక 1 మినిట్ ఎక్స్ఫోలియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే ఎక్స్ఫోలియేట్ చేసుకున్నాం కదండి. స్టెప్ 2లో ఏంటంటే మన లిప్స్కి ఆవిరి పెట్టాలి. ఇలా లిప్కి ఆవిరి పట్టిన తర్వాత ఇలా ఆవిరి పట్టాం కదండి. ఇది స్టెప్ 2 అన్నమాట. ఇప్పుడు స్టెప్ 3 దానికి ఏంటంటే మనం ఇప్పుడు ఈ ఆవిరి పట్టిన తర్వాత స్క్రబ్ చేయాలి. ఇప్పుడు దీనికి ఉన్న డెడ్ సెల్స్ ఏమైనా ఉంటే కనుక అవి మొత్తం లిప్ నుంచి మనకి రిమూవ్ అయిపోతుందండి. ఇది స్టెప్ 3 అండి. స్టెప్ 3లో ఏంటంటే ఇది షుగర్ పౌడర్ అండి. మరీ పౌడర్ కాదు, కొంచెం బరకగా షుగర్ పట్టాను. ఇది మిక్సీలో వేసాను నేను. ఇది 1 స్పూన్. చూసారా ఎంత చిన్న స్పూన్ ఇది. ఇందులో కొద్దిగా హనీ, బాగా కలపాలండి. ఇదేనన్నమాట ఇప్పుడు మన లిప్ స్క్రబ్. ఇది మన అందరిళ్ళల్లో అవైలబుల్ ఉండేదే కదండి ఈ స్క్రబ్. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకుని ఇది స్క్రబ్ చేసుకోవాలండి లిప్కి. ఇలాగ ఒక 1 మినిట్ మనం మసాజ్ చేసుకున్న తర్వాత ఏదైనా కాటన్తో, దీన్ని కడగడం కాదండి, ఏదైనా కాటన్తో రిమూవ్ చేసేయండి. ఇలా మనం లిప్ స్క్రబ్ చేసిన తర్వాత మీకు మాస్క్ వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక మీరు ఇంతటితో ఆపేసి మీరు ఏదైనా లిప్ బామ్ లాంటిది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈ కొలాజన్ షీట్ మాస్క్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో కొలాజన్ ఉంది, జెల్లీ షీట్ ఉందండి. ఇది లిప్ మాస్క్. ఇప్పుడు నేను ఈ లిప్ మాస్క్ని తీస్తున్నాను.
చూసారు కదా మన లిప్ లానే ఉంది. ఇప్పుడు ఇది నేను లిప్కి పెట్టుకుంటున్నాను. ఇది డ్రై అయిపోయిందండి. 15 మినిట్స్ ఉంచుకున్నాను నేను. 10 to 15 మినిట్స్ అయితే కంపల్సరీ అయితే దీన్ని ఉంచుకోవాలండి. ఇది ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది, మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు లిప్స్ చూసారా ఎట్లా ఉన్నాయంటే లిప్స్ ఇక్కడ స్కిన్ ఎలా అయితే సాఫ్ట్గా నొక్కితే ఫ్లఫీగా ఉందో సేమ్ ఫీలింగ్ ఉందండి. ఇది కూడా అసలు ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉన్నాయి అన్నమాట. లిప్స్ అయితే చాలా బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇది మెయిన్ మనకి ఇలాగా ఎప్పుడైతే సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉన్నాయో మనం ఇలా డైలీ రొటీన్లో మనం దీన్ని ఇలా మెయింటైన్ చేసుకుంటూ 15 డేస్ అండ్ 1 వీక్ ఆర్ 15 డేస్ వన్స్ మనము ఇలా ఈ షీట్ మాస్క్ యూస్ చేయడం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీకు బేబీ లిప్స్ అయితే కంపల్సరీ మీరు పొందగలుగుతారనమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.